హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నేను ప్రతి లక్షవారం మా బాబా నా చిన్నప్పుడు ఫేవరెట్ అనమాట. ఆయనకి పూజ చేసుకుంటాను. ఆయనకి కావలసిన ప్రసాదం సేమియా. సేమియా పాయసం. అయితే మరి చేసుకుందాము ఈరోజు. ఆయనకి ప్రసాదం కింద ఒక పాల ప్యాకెట్ తీసుకొని, ఒక గిన్నె వేసుకొని దాంట్లో మరగబెట్టుకోవాలనమాట. దాని పక్కన కొంచెం వేరే ప్యాన్‌లోని నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా వేడి చేసుకొని, ఆ వేడైన నేతిలోని మన జీడిపప్పు, కిస్మిసు కొంచెం ద్వారగా వేయించుకోవాలనమాట. ఇది ఎంత గోల్డెన్ కలర్‌లో వేగితే అంత టేస్ట్ ఉంటదనమాట మన పాయసానికి. మరి ఏదో ఒక స్వీట్ చేసుకుంటే బావుంటది కదండీ! బాబా పేరు చెప్పి. అందరూ తినొచ్చు కదా! ఆయనకి పెట్టినట్టు ఉంటది. మనం తిన్నట్టు ఉంటదనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే పంటికి చిన్న చిన్న ముక్కలు తగిలితే బావుంటుందనమాట. మరీ పెద్ద పలుకులు కాకుండా చిన్నవి. మీకు కిస్మిస్‌లో రకాలుంటాయి కదండీ! బ్లాక్ అండ్ వైట్. అందులో మీ ఇష్టం. వేసుకుంటే బావుంటుంది. కమ్మగా ఉంటుంది కదా! నేనైతే మళ్ళీ సపరేట్‌గా నెయ్యేసి సేమియాని వేయించనండి. వీటితో పాటు వేయిస్తాను. పనిలో పని టైం కలిసొస్తది. మనకి చిట్కాలుంటాయి కదా! ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేను దీంట్లోనే సేమియా ఒక కప్పు సేమియా, ఒక కప్పుకి 2 కప్పులు పంచదార అనమాట. ఒక ప్యాకెట్ పాలకి. మనం ఇందులోనే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటూ సిమ్‌లో పెట్టాలండి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి, త్వరగా వేగిపోతాయి. అంత టేస్ట్ అనిపించదనమాట. దాని తర్వాత పక్కన పాలు మరుగుతూ ఉంటాయి కదా! అది పైకి పొంగొచ్చిన తర్వాత పాలు పొంగొచ్చిన తర్వాత దాంట్లో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. నేనైతే కొంచెం కప్పున్నర వేస్తాను. ఎందుకంటే మరి స్వీటు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. షుగర్ పేషెంట్ తినకపోవడమే మంచిది. నేను యాలకులని దంచను, పౌడర్ చేయను. ఇలాగ తీసేసి వేసుకుంటే మనకి ఫ్లేవరు బా తెలుస్తుంది, బావుంటుందనమాట. కాబట్టి నేను ఇలాగా చిదిమి వేస్తాను. వేసిన తర్వాత దాంట్లో ఉన్న నల్లటి గింజలు ఆ ఫ్లేవర్ దిగి మనకి రూమ్ అంతా కమ్మగా స్మెల్ మంచిగొస్తుందనమాట. ఆ పంచదార మరిగిపోవాలి, కరిగిపోవాలి. లాస్ట్‌న ఏసినా బానే ఉంటది. కానీ అది ఫస్ట్ మరిగి కరిగిపోతేనే బావుంటుందనమాట పాలతో పాటు. ఇంగోండి ఇలా పొంగింది కదా! ఈ పొంగిన దాంట్లో ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్న ఈ కిస్మిస్, జీడిపప్పు, సేమియాని పాలలో వేసేసి అలాగా మరగనివ్వాలనమాట. అలా మరుగుతూ, మరుగుతూ ఉన్నప్పుడు మనం వేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలనమాట. హై ఫ్లేమ్‌లో వద్దు, సిమ్‌లోని వద్దు. మీడియంలో పెట్టి అలా పాలు వేసుకొని మళ్ళీ ఇంకో పాలు, అంటే పాలు ఎంత చిక్కగా ఉంటే అంత బావుంటుందనమాట. మనం 2 వేసుకుంటే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకి కావాల్సిన థిక్‌లో ఉంటుందనమాట. చాలా బావుంటుంది. నేను అలాగా మరగపెట్టుకుంటా అనమాట. ఇవి కూడా వేసేసుకొని కొంతమంది దింపిన తర్వాత వేసుకుంటారు. కానీ నేను వాటితోనే బాగా మరగపెట్టుకుంటే ఆ ఫ్లేవరు, టేస్టు, ఆ స్ట్రక్చరు చాలా బావుంటుంది అని నా ఫీలింగ్. మరి ఇది గోదావరి కదండీ! మీ గోదావరి వంటలో మరి నా స్టైల్ ఉంటది కదండీ! నా స్టైల్‌లో చేస్తున్నాననమాట. తర్వాత దేవుని ప్రసాదం మనకి బాబాకి పెట్టేసిన తర్వాత ఇవి డెకరేషన్ చేసుకున్నాననమాట. పీటలు ఉంటాయి కదండీ! గౌరమ్మ తల్లి. గౌరమ్మ తల్లికి మన దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని, ఆ లక్ష్మీవారం చామంతి పువ్వులతోని దేవునికి అలంకరిస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటదండి బాబు! ఆ రోజు దీపం పెట్టుకొని, ఇలా ప్రసాదం ఆయనకి పెట్టి, బయట తులసి కోట దగ్గర ఇలా అగరత్తులు వెలిగించుకొని, అక్కడ నిండుగా ఉంటదనమాట చూడ్డానికి. ఆ స్వామిని అలా పువ్వులతో అలంకరించుకొని, ఆ ప్రసాదం పెట్టుకొని, అలాగా ముగ్గులు పెట్టుకొని, నిజంగా మనసుకి బంగారం నగలిచ్చినా సరే రాదండి ఆ ఆనందం. కానీ నాకు ఇలా డెకరేషన్ చేసుకుంటే కోట్ల ఆనందం అనమాట. కోట్లిచ్చినా కొనుక్కోలేం. ఓం శ్రీ సాయిరామ్. ఇలా చెంబుతో కూడా పెట్టుకుంటే చాలా బావుంటదనమాట. వాటర్ వేసుకొని ఇలా ఫ్లవర్ పెట్టుకుంటే మనకి చాలా మంచిదనమాట. అలాగే బయట తులసి కోటకి ఇలాగా విఘ్నేశ్వరుడిని చేసుకొని, పువ్వులు పెట్టుకొని, అక్కడ ఆయనకి ఒక బెల్లం ముక్క ప్రసాదం ఇస్తే ఇంకేం కావాలండి చెప్పండి? బంగారం ప్లేట్‌లో ఏమన్నా అడుగుతారా ఏంటి స్వామి?
అలాగ మనకు తోచినంత మనకున్నంతలో అలా బెల్లం ముక్క పెట్టిన భక్తితో ఆయన స్వీకరిస్తారనమాట. నలుగురికి మంచి చేస్తే చాలండి. నలుగురికి లేని వాళ్ళకి అన్నం పెడితే చాలు. ఏదేదేదేదో పూజలు, వ్రతాలు, నోములు చేసేస్తే వచ్చేస్తదని నా ఫీలింగ్ కాదు. నేనైతే ఇలా ప్లేట్‌కి పసుపు రాసుకొని దానికి ముగ్గు వేసుకుంటానమాట. ఇలా పద్మ ముగ్గు వేసుకొని, ఆ పద్మ ముగ్గు మీద కొంచెం బియ్యం వేసుకొని, పసుపు, కుంకుమ, గంధం అన్నీ వేసుకొని, ఆ బియ్యం మీద మన ఈ చెంబు పెట్టుకొని దాంట్లో రూ. 1 కాయిన్ వేసుకొని ఇలా ఫ్లవర్ వేసుకుంటే చాలా బాగుంటుంది.